హాయ్ అండి, నేను మీ ధనశ్రమస్ వంటిల్లు. ఫ్రెండ్స్, ఈరోజు బూందీ మిక్సర్ చేసుకోబోతున్నాం. దానికోసం ఒక బౌల్తో 2 కప్పుల శనగపిండి అయితే తీసుకున్నాను. అందులో 1.5 కప్పు వాటర్ని అయితే వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. సో లూజుగా కలుపుకోండి. మరీ అంత పలసగా కాకుండా మరీ అంత తిక్కగా కాకుండా మీడియంలో కలుపుకోవాలి. దాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకోవాలి. దీంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలండి. నేను ఇక్కడ ఎర్ర నువ్వుల ఆయిల్ అనేది యూస్ చేస్తున్నాను. ఈ ఆయిల్ మా అమ్మగారు ఊరి నుంచి పంపించారనమాట. సో ఈ ఆయిల్ అయితే యూస్ చేస్తున్నాను. మనకు ఆయిల్ వేడెక్కిందా లేదనేది చెక్ చేసుకోవాలి. ఆయిల్ అయితే వేడెక్కిందండి. ఇలా స్ప్రెడ్ చేస్తూ మనమైతే బూందీ మిక్సర్ అనేది తయారు చేసుకోవాలండి. ఆయిల్ అనేది హై ఫ్లేమ్లోనే ఉండాలి. మీరు వేసేటప్పుడు హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా బూందీ మిక్సర్ అనేది వేసుకోండి. బాగా వస్తుంది. క్రిస్పీగా అవ్వాలండి. క్రిస్పీగా అయితేనే మనకు బూందీ మిక్చర్ అనేది తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. పర్ఫెక్ట్గా కూడా వస్తుందండి. కొలతలతో తీసుకోండి, చాలా బాగుంటుంది. రెండోసారి కూడా మనం బూందీ మిక్సర్ అనేది తయారు చేసుకోబోతున్నాం. ఈ రెసిపీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అంటే హాట్ ఇష్టపడే వాళ్ళు ఈ రెసిపీ అయితే మాత్రం చాలా ఇష్టంగా తింటారు. చిన్నపిల్లలకు కూడా మన ఇంట్లో హోమ్ మేడ్ ఫుడ్ కాబట్టి చిన్నపిల్లలకు కూడా ఇదైతే బాగా ఇష్టపడుతుంది. ఇప్పుడైతే 1 కప్పుతో నేనైతే శనగపలుకులు తీసుకున్నాను. ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు అందులోనే కొద్దిగా ఒక 4 నుంచి 5 వెల్లుల్లి రెబ్బలు అయితే తీసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలండి. సో చూస్తున్నారు కదా, 3 ఒకేసారి అయితే ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం దూరంగా ఉండండి, ఎందుకంటే అవి చిట్టుపట్లు ఆడుతాయి కాబట్టి. ఇప్పుడు ఒక పళ్ళెంలోకి అయితే తీసుకున్నానండి. ఇప్పుడు కొద్దిగా చల్లారనివ్వండి. కొద్దిగా చల్లారినాక మన చేతితోనే మనం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేనైతే ఇందులో మసాలా కారం యూస్ చేస్తున్నానండి. నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్ మసాలా కారం అనేది వేసుకున్నాను అనమాట. ఇప్పుడు రుచికి సరిపడా కొద్దిగా సాల్ట్ అనేది వేసుకొని బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత చూస్తున్నారు కదా, వీడియోలో చూస్తున్నట్టు ఇంత బాగా కలుపుకోవాలి. పర్ఫెక్ట్గా ఫైనల్లీ మనకి బూందీ మిక్చర్ అనేది రెడీ అయిపోయిందండి. సో మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.